ప్రభాస్ తో సినిమా అన్న వెంటనే సీక్వెల్స్ ని ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్స్. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అసలు ఫస్ట్ పార్ట్ హిట్ అయితేనే కదా సెకండ్ పార్ట్ గురించి ఆలోచించడాలు తీయడాలు జరిగేవి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాహుబలి హిట్, బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్. అదే మోడ్ లో సలార్ కూడా సూపర్ హిట్ టాక్ సంపాదించుకుంది. కాబట్టి సలార్ 2 కూడా బాహుబలి 2 రేంజ్ లో ఉంటుందా అన్నది ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నిన్నటి వరకు సలార్ అనగానే సీజ్ ఫైర్ అనేవారు డై హార్డ్ ఫ్యాన్స్. ఇప్పుడు సలార్ అనగానే శౌర్యాంగ పర్వం అంటున్నారు. ఆ విషయం సలార్ మొదటి భాగం చూసిన వారికి బాగా తెలుసు. ఎందుకంటే సలార్ రెండో భాగానికి ప్రశాంత్ నీల్ పెట్టిన టైటిల్ ఇది. బాహుబలితో ప్రభాస్తో సీక్వెల్స్ తీసే ట్రెండ్ మొదలైంది. బాహుబలి 2 అంచనాలు మించి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆ వెంటనే వచ్చిన సాహోను కూడా 2 భాగాలుగా తీసుకురావాలనుకున్నాడు సుజిత్. కానీ మొదటి భాగం కేవలం నార్త్ ఆడియన్స్ ను మాత్రమే మెప్పించింది. దాంతో సీక్వెల్ ఆలోచనలు విరమించుకున్నాడు సుజిత్. ఆ తరువాత రాధేశ్యామ్ వచ్చింది వెళ్ళింది. ఈ ఏడాది విడుదలైన ఆదిపురుష్ మూవీకి కూడా సీక్వెల్ తెరకెక్కించాలనుకున్నాడు దర్శకుడు ఓం రౌత్. అయితే మొదటి భాగంపై వచ్చిన విమర్శల నేపథ్యంలో సీక్వెల్ ప్రయత్నం నుంచి వెనక్కి తగ్గాడు. అయితే కేజీఎఫ్ సీక్వెల్స్ ను టెర్రిఫిక్ గా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు సలార్ విషయంలోనూ అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు. సలార్ కు కూడా సీక్వెల్స్ తీసే ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే సలార్ సీజ్ ఫైర్ ను మించి శౌర్యాంగ పర్వం ఉండనుంది. ఆ తరువాత ప్రభాస్ వర్సెస్ పృథ్వీరాజ్ వార్ జరగనుంది. ప్రశాంత్ ప్లాన్ చూస్తుంటే మొత్తం 3 భాగాలుగా సలార్ ను తెరకెక్కించే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేజీఎఫ్ 2 క్లైమాక్స్ చూసిన తరువాత కేజీఎఫ్ 3ని అనౌన్స్ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు సలార్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. సలార్ 2 క్లైమాక్స్ లో సలార్ 3 డీటెయిల్స్ రివీల్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్. అయితే ముందు సలార్ 2 రిలీజ్ కావాలంటే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసిన మూవీ కంప్లీట్ కావాల్సి ఉంటుంది.